హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. మనకైతే కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి కదండి. మనకైతే కొన్ని గ్రో బ్యాగ్స్ అయితే ఖాళీ అయిపోయినాయండి. అంటే ఇట్లా క్లస్టర్ బీన్స్ ఉండండి, తీసేసాను. చాలా రోజులు అయిపోయింది, 1 ఇయర్ దాకా మనకు కాప్ అయితే చాలా చక్కగా వచ్చిందండి. ఇప్పుడు అవన్నీ తీసేసాను. మనకి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సీజన్ దివాళీ దసరా వస్తుంది కండి, వాటి కోసం అయితే ఇందులో వేయడానికి బంతి మొక్కలు అయితే తీసుకొచ్చానండి. చూస్తున్నారు కదా, బంతి మొక్కలు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇందులో అయితే చెట్టు చిక్కుడు పెట్టేస్తున్నానండి. అందులో పెద్ద గ్రో బ్యాగ్ లో నుంచి కూడా చెట్టు చిక్కుడు మొత్తం క్రాప్ తగ్గిపోయింది కదండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు క్రాప్ తీసుకున్నాం దానికి కూడా. ఇప్పుడు అవైతే తీసేసానండి, చెట్టు చిక్కుడు కూడా. సో ఇప్పుడైతే ఆ వర్షాకాలం కదండి, ఇప్పుడు మన గార్డెన్ లో కొన్ని మొక్కలు తీసేస్తూనే ఉండాలి, కొత్త మొక్కలు ప్లాంటేషన్ చేసుకుంటూనే ఉండాలి. ఒక సైడ్ మనకి చూస్తున్నారు కదా, ఇంకా టమాటాలు కూడా తెచ్చానండి. ఇక్కడ మనకి టమాటాలు ఇప్పుడు పండ్లు మగ్గడానికి అయితే రెడీగా ఉన్నాయి. ఇంకొక సైడ్ ఇప్పుడు తెచ్చుకున్న టమాటాలు అయితే నాటేస్తానండి. ఇక్కడ మనమైతే ఆల్రెడీ ఇందులో సాయిల్ కలిపి పెట్టేసుకున్నామండి. వీటి కోసమే వెయిట్ చేశాను. మనకి వర్మి కంపోస్ట్ అలాగే నీమ్ కేక్ అంటే ఖచ్చితంగా నీమ్ సీడ్ పౌడర్ అనేది ఖచ్చితంగా కలుపుకోవాలండి వర్షాకాలం. అలాగే ట్రైకోడర్మా సూడోమోనాస్ కూడా కలుపుకోవాలండి. మన ఛానల్లో అయితే సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలనేది అయితే వీడియోలు ఉన్నాయండి, ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడ మన గ్యాప్ అనేది ఒక మధ్య 1 ఫీట్ అంత గ్యాప్ ఇచ్చుకొని మనం ప్లాంటేషన్ చేసుకోవాలండి. చెట్టు చిక్కుడు అనేది గుబురుగా వస్తుంది, ఇది తీగ వెరైటీ కాదు కదండి. ఇక్కడే ఉండి కాస్తాయి కనుక మనం గ్యాప్ అనేది కొద్దిగా ఇచ్చుకుంటే బెటర్ అండి. ఇదైతే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చానండి. ఈసారి అయితే నర్సరీ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేయండి. ఇవైతే మనకి వంగ మొక్కలు అయితే 1 రూపీకి ఒక ప్లాంట్ అయితే ఇస్తారండి. ఇంకా మనకి క్రీపర్స్ వెరైటీ వచ్చేసి కొద్దిగా అంటే 5 రూపీస్, ఈచ్ ప్లాంట్ 5 రూపీస్ ఉంటుంది. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అక్కడ మనకి ప్లాంట్ మొక్క సీడ్ వేసినప్పటి నుంచి 1 మంత్ ఉంటుందండి. 1 మంత్ నారైతే మనకు సేల్ చేస్తారు. ఇది 4 ఫీట్ గ్రో బ్యాగ్ అండి. ఇందులో వచ్చేసి 4 పెట్టాను. ఇంకా మనకు కొన్ని కాకర శాంప్లింగ్స్ కూడా తెప్పించుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి బంతి అండి. దీంట్లో అయితే మొత్తం కూడా బంతి ప్లాంటేషన్ చేస్తున్నాను. మనకు లాస్ట్ టైం అయితే ఒక్క గ్రో బ్యాగ్ ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయోనండి. మనకి దసరా దివాళీకి కూడా సరిపడా ఫ్లవర్స్ వచ్చాయి. ఈసారి కూడా ఈ గ్రో బ్యాగ్ లో అయితే వేసేసుకుంటున్నానండి. లాస్ట్ టైం ఏంటంటే టమాటా ప్లస్ మనకు బంతి కలిపి వేసానండి. ఇప్పుడైతే ఓన్లీ బంతినారు మాత్రమే ఇక్కడ ఈ గ్రో బ్యాగ్ వచ్చేసి 2x4 అండి. మనకు 2 లైన్లు పెట్టుకోవచ్చు, వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవైతే మనకి 2 రకాలండి, ఎల్లో అండ్ ఆరెంజ్ ప్లాంట్లు. ఇక్కడ ఒక లైన్ లో 4 వేస్తున్నానండి. మనకి ఇది వచ్చి ఇలాగా ఒకటి ఎల్లో ఒకటి ఆరెంజ్ అయితే పెట్టేస్తున్నానండి. మనకి ఫ్లవర్స్ వచ్చినాక బొకే లాగా చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది. అందుకని ఇక్కడ మనకి ఒక కలర్ అది, ఒక కలర్ ఇదైతే పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదండి, గ్లౌజులు కూడా ఇలాంటివి మనకి గార్డెన్ లో అయితే చాలా యూజ్ అవుతాయండి. ఇలాగా మనకు చేతులతోటే ఈజీగా అనేసుకోవచ్చు. మనము డైరెక్ట్ చేతులు పెడతాం కదండి సాయిల్లో, మనకి వేరు పురుగులు లాంటివి అయితే మనకు గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. అలా డైరెక్ట్ పెట్టడానికి కూడా చాలా మంది భయపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకైతే ఇలాంటి గ్లౌజులు చాలా అయితే చాలా యూజ్ అవుతాయండి. చూస్తున్నారు కదండి, ఇలాగా ప్లాంటేషన్ అయితే చేశాను. ఇక్కడ వచ్చేసేమో బంతి పెట్టాను, ఇందులో చిక్కుడు పెట్టాను. ఇంకా టమాటా నారు కూడా వేసేసుకుందామండి. ఇక్కడ చూడండి, చామంతి చెట్టు అయితే అసలు ఎంత పెద్దగా అయిందో చూడండి, వనంలాగా అయిపోతుంది. ఇంకా చిన్న పిలకలు అయితే ఎట్లా వస్తున్నాయో చూడండి అసలు. ఇదిగో ఇక్కడి నుంచి ఇదైతే ఇప్పుడు దీంట్లో టమాటా పెడుతున్నానండి. ఈ చామంతి అయితే ఇందులో నుంచి తీసేస్తున్నాను.
మనకి మొక్కలైతే ఇంకా చాలానే ఉన్నాయండి. ఇదంతా కూడా తీసేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ చూసారు కదండి అసలు ఎలా పెరిగిపోయిందో. ఇదైతే వేరే బకెట్ లో అయితే పెట్టేస్తానండి. వావ్. ఇక్కడ టమాటాలు అయితే ఇక్కడ ప్లాంటేషన్ చేస్తున్నానండి. మనకి చూస్తున్నారు కదా, సాయిల్ అయితే కొద్దిగా తక్కువ ఉంది కదండి. మనకి ప్లాంట్ ఈ హైట్ అయిన తర్వాత మనకి పూత కాపు అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఆ టైంలో మనం సాయిల్ కలిపి మళ్ళీ దీంట్లో వేసుకుంటే వచ్చే ఖాతా అనేది చాలా చక్కగా వస్తుందండి, హెల్దీగా వస్తుంది. ఈ గ్రో బ్యాగ్ లో అయితే ఒక లైన్ లో 6 పెడుతున్నానండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ టమాటా నారు కూడా పెట్టేశాను. ఈ రోజు అయితే మన గార్డెన్ లో నేను పెట్టుకున్న నారు ఇదైతే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.